1 सितंबर 2020 का साकार मुरली है। मीठे बच्चे, बाप आए हैं तुम्हें कर्म अकर्म विकर्म की గుహ్య గతి సునానే। బాబా ఎందుకు వచ్చారు? మనందరికీ కూడా కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య రహస్యాన్ని బోధించడానికి। जब आत्मा और शरीर दोनों पवित्र है तो कर्म अकर्म होते हैं। ఆత్మ శరీరము రెండు పవిత్రంగా ఉన్నప్పుడే మనం చేసే కర్మ అకర్మ అవుతుంది। పతిత होने से विकर्म होते हैं। ఆత్మ పతితం అవ్వడం వల్ల వికర్మలు జరుగుతాయి। बाबा ने प्रश्न पूछा, आत्मा पर कट चढ़ने का कारण क्या है? ఆత్మలో పాపం చేరడానికి కారణం ఏంటి? కట్ చెడి हुई है तो उसकी निशानी क्या होगी? ఒకవేళ పాపం చేరింది అంటే దానికి నిదర్శనం ఏంటి? उत्तर है कट चढ़ने का कारण है विकार। పాపం చేరడానికి కారణం ఏంటి? వికారం। పతిత बनने से ही कट चढ़ती है। మనం పతితులమైతేనే పాపం చేరుతుంది। అగర్ అభీ తక్ కట్ చడి హుయి హై తో ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా పాపం ఉంటే ఉన్హే పురానీ దునియాకి కషిష్ హోతీ రహేగి। అలాంటి వాళ్ళకి పాత ప్రపంచం మీద ఆకర్షణ ఉంటుందన్నమాట। బుద్ధి క్రిమినల్ తరఫ్ జాతీ హో రహేగి। బుద్ధి అపవిత్రత వైపు వెళుతూ ఉంటుంది। యాద్ మే రహ నహీ సకేంగే। వాళ్ళు బాబా జ్ఞాపకంలో ఉండలేకపోతారు। ఓం శాంతి। बच्चे इसका अर्थ तो समझ गए हैं ना? ओम शांति कहने से ही यह निश्चय हो जाता कि हम आत्माएं यहाँ की रहवासी नहीं। ఓం శాంతి అనగానే మనకేం నమ్మకం కుదిరింది? మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాము। हमతో శాంతిధాम की रहवासी है। మనం శాంతిధామంలో ఉండేవాళ్ళం కదా। हमारा स्वधर्म शांत है। जब घर में रहते हैं फिर यहाँ आकर पाठ बजाते हैं। ఇప్పుడు పరంధామంలో ఉన్నప్పుడు మళ్ళీ అది ఇక్కడికి వచ్చి పాత్ర నటించినప్పుడు క్యూంకి శరీర్కే సాత్ కర్మ కర్నా పడతా హై నా। ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, శరీరంతో పాటు కర్మ చెయ్యాలి। కర్మ హోతా హై ఏక్ అచ్చా దూసరా బురా। కర్మ రెండు రకాలు ఉంటుంది, మంచి చెడు। కర్మ బురా హోతా హై రావణ రాజ్యమే। చెడు కర్మ ఎప్పుడు ఉంటుంది? రావణ రాజ్యంలో ఉంటుంది। రావణ రాజ్యమే సబ్కే కర్మ వికర్మ బన్ గయే హై। ఈ రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలయ్యాయి అంటున్నారు బాబా। ఏక్ భీ మనుష్య నహీ జిస్సే వికర్మ నా హోతా హో। ఒక్క మనిషి కూడా వికర్మ చేయనటువంటి వాళ్ళు లేరు, వాళ్ళ వల్ల వికర్మలు కాకుండా లేవు। మనుష్యతో సమస్త హై సాధు సన్యాసి ఆది సే వికర్మ నహీ హో సక్తా। ఎందుకంటే సాధు సన్యాసుల వల్ల పాపకర్మలు జరగవు అనుకుంటారు బయట వాళ్ళు, క్యూంకి వహ పవిత్ర రహతే హై, వాళ్ళు పవిత్రంగా ఉంటారని। సన్యాస్ కియా హువా హై, అన్ని వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నారని। వాస్తవమే పవిత్ర కిస్కో కహా జాతా హై? పవిత్రత అనేది దేన్ని అంటారు? అది తెలియదన్నమాట। బిల్కుల్ నహీ జాన్తే। కహతే భీ హై హమ్ పతిత్ హై, ఏమంటారు? మేము పతితులము అంటారు। పతిత పావన్ కో బులాతే హై, అందరితో ఊరుకోకుండా పతిత పావనుడైనా ఆ పరమాత్మను పిలుస్తారు। జబ్ తక్ వహ నా ఆయే తబ్ తక్ దునియా పావన్ బన్ నహీ సక్తి। ఎందుకంటే ఆయన రానంత వరకు ఈ సృష్టి పావనం కాదు। यहाँ यह पतित पुरानी दुनिया है, इसलिए पावन दुनिया को याद करते हैं। ఇది పతిత ప్రపంచం, పురాతన ప్రపంచం, ఇది పావనం బాబా జ్ఞాపకంతో తప్ప వేరే విధంగా కాదు। పావన్ దునియా మే జబ్ జాయింగే తో పతిత దునియా కో యాద్ నహీ కరేంగే। పావన ప్రపంచంలోకి వెళ్ళారు అంటే పతిత ప్రపంచాన్ని గుర్తు చేయరు మీరు। వహ దునియా హీ అలగ్ హై నా, అది వేరే ప్రపంచం కదా। హరేక్ చీజ్ నయీ పురానీ హోతీ రహతీ హై। ప్రతి వస్తువు కూడా కొత్తది పాతదవుతుంది, పాతది కొత్తదవుతుంది। నయీ దునియా మే ఏక్ భీ పతిత్ హో న సకే। నయీ దునియా కా రచయిత హై పరంపిత పరమాత్మ। కొత్త ప్రపంచాన్ని తయారు చేసింది ఎవరు? పరమాత్మ, మన తండ్రి। వహీ పతిత పావన హై, ఆయనే మనకు పతిత పావనుడు। ఉన్కి రచన భీ జరూర్ పావన హోనీ చాహియే। ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి కదా। పతిత్ సో పావన్, పావన్ సో పతిత్, ఏ బాతే దునియా మే కిస్కి బుద్ధి మే బైఠ న సకే। పతితం అంటే ఏంటి? పావనం అంటే ఏంటి? పతితుల నుంచి పావనం అవ్వాలి, పావనం నుంచి పతితులు అవ్వాలి। ఈ కథ ఎవరికి తెలియదు కదా। కల్ప కల్ప బాప్ హీ ఆకర్ సమझाते हैं। కల్పకల్పము ఆ తండ్రి వచ్చి చెప్తారు। తుమ్ బచ్చోं में भी कहिए निश्चय बुद्धि होकर फिर संशय बुद्धि हो जाते। మీలో కూడా ముందు నమ్ముతారు, తర్వాత మళ్ళా సంశయ బుద్ధి అయిపోతారు। మాయా ఏకదమ్ హప్ కర్ లేతి, అలాంటి వాళ్ళని మాయ ఏకంగా ఆక్రమించేసుకుంటుంది, మింగేస్తుంది।
तुम महारథी हो ना, మీరు మహారథులు కదా, మహారథియోं को ही భాషణ पर बुलाते, మంచిగా చెప్పేవాళ్ళని మహారథులు అంటారు కదా, వాళ్ళని కూడా ఉపన్యాసాలకు పిలుస్తారు. మహారాజాओं भी समझाना है, మహారాజులైన వాళ్ళకు కూడా చెప్పాలి. తుమ్ హీ పైలే పావన్ పూజ్యతే, మీరే ఒకప్పుడు పావనంగా పూజ్యులుగా ఉండేవారు అనాలి. అభితో యహ హై పతిత్ దునియా, ఇప్పుడు పతిత ప్రపంచము. పావన్ దునియామే భారతవాసి थे, పావన ప్రపంచంలో కేవలము దేవీ దేవతాత్మలే ఉండేవారు. తుమ్ భారతవాసి ఆది సనాతన దేవీ దేవతా ధర్మకే డబల్ సిరతాజ్ సంపూర్ణ నిర్వికారి थे, మీరు భారతదేశంలో ఉండేవారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో డబల్ కిరీటదారులై సంపూర్ణ నిర్వికారులై ఉండేవారు అని చెప్పమంటున్నాడు బాబు. మహారథియోं को तो ऐसे समझाना होगा ना, మహారథులైన వాళ్ళు అలా చెప్పాలి కదా. హమ్ నషే సే సమझाना होता है, చాలా నషాతో తన్మయత్వంతో చెప్పాలి కదా. భగవాన్ వాచ్, ఎవరు చెప్తున్నారు ఈ మాట? काम चिता पर बैठ सांवरे बन जाते हैं, फिर ज्ञान चिता पर बैठने से गोरा बनेंगे. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, కామచితి మీద కూర్చొని మీరు అపవిత్రమయ్యారు, ఇప్పుడు జ్ఞానచితి మీద కూర్చుంటే పవిత్రం అవుతారు. अब जो भी समझाते हैं वो तो काम चिता पर बैठ ना सके, ఎవరైతే చెప్తున్నారో ఈ విషయాలు వాళ్ళు కామ వికారంలో పడడానికి వీల్లేదు. మాయా బడి జబర్దస్త్ అయినా మాయ తక్కువేం లేదు. బాత్ మత్ పూచో, అడక్కండి. औरों को समझाने वाले खुद काम चिता पर बैठ जाते, వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా కొన్నిసార్లు కామ వికారంలో పడిపోతారు. ఫిర్ పశ్చాత్తాతే హై, పశ్చాత్తాపడతారు. యహ క్యా హువా, బాక్సింగ్ అయినా ఇది యుద్ధం కదా, మల్ల యుద్ధం కదా, ఏమైంది అనుకుంటే లాభం ఏంటి? స్త్రీకో దేఖా ఔర్ కషిష్ ఆయి, స్త్రీలను చూశారు, ఆకర్షణ కలిగింది, కాలము కర్దియా, అపవిత్రమయ్యారు. మాయా బడి దుస్తర్ హై, మాయ చాలా దుస్తరమైంది. ప్రతిజ్ఞా కర్ और फिर गिरते हैं तो कितना 100 गुना దండ పడి జాతా. ప్రతిజ్ఞ చేసి బాబాకు మళ్ళా పతనమైపోతే 100 రెట్లు శిక్ష ఉంటుంది. ఓతో జైసే శూద్ర సమాన్ పతిత్ హో గయా, వాళ్ళు శూద్రులాగా పతితులైనట్టే కదా అంటున్నారు బాబా. గాయా భీ హువా హై అమృత్ పీకర్ ఫిర్ బాహర్ మే జాయే దూసరోं को సతాతే थे. ఇక్కడ అమృతం తాగినట్టు అంటే జ్ఞానం వింటారు, బయటికి పోయి ఇతరులను సతాయిస్తారు, బాధ పెడతారు. గంద కర్తే थे, తాళి దో హాత్ సే బజ్తీ హే నా, 2 చేతులతో చప్పట్లు అవుతాయి, ఏ ఒక్కరి వల్ల అలా జరగదు అంటున్నారు బాబా. ఏక్ సే తో బజ్ న సకే, దోనో ఖరాబ్ హో జాతే, ఒకరికొకరు ఇద్దరు పాడైపోతారు. ఫిర్ కోయి తో సమాచార్ దేతే, కోయి ఫిర్ లజ్జాకే మారే సమాచార్ నహీ దేతే, కొందరు చెప్తారు బాబా దగ్గరికి, కొందరు చెప్పరు సిగ్గుపడి. సమझते हैं कहाँ ब्राह्मण कुल में नाम बदनाम ना हो जाए, ఏమంటారంటే బ్రాహ్మణ కులంలో పేరు చెడకూడదు అని. యుద్ధమే కోయి హార్తే హే తో హాహాకార్ హోతా హై నా, యుద్ధంలో మంచి గొప్ప మహారథులు ఎవరైనా ఓడిపోతే ఎంత హాహాకారాలు అవుతాయి. అరే ఇతనే బడే పహల్వాన్ కో భీ గిరా దియా, ఇంత గొప్ప యోధుడిని కూడా పడవేసిందా మాయా అనుకుంటారు. ఐసే బహుత్ యాక్సిడెంట్ హోతే హై, ఇలాంటి అపాయాలు ఎన్నో జరుగుతాయి అన్నమాట. మాయా తప్పడు మార్తి హై, మాయ చెంపపెట్టు పెడుతుంది. బాత్ బడి మంజిల్ హైనా, ఇది చాలా హైయెస్ట్ గమ్యం కదా. అబ్ తుమ్ బచ్చే సమझाते हो तो సతో ప్రధాన్ కోరేతే, మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేవారు. వహీ కామ్ చితా పర్ బైఠనీకే కాలే తమో ప్రధాన్ బనే, ఆ సతో ప్రధానంగా ఉన్న వాళ్ళే తమో ప్రధానమై అపవిత్రమయ్యారు. రామ్ కో కాలా బనాతే, చిత్రతో బహుతోంకే కాలే బనాతే, దేవతలు చాలా చిత్రాలు నల్లగా చూపిస్తారు. పరంతు ముఖ్య బాత్ సమझाई जाती है, బాబా ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారు? యహా భీ రామచంద్ర కా కాలా చిత్ర హై, ఉన్సే పూछना चाहिए కాలా క్యోं బనాయా, రామచంద్రుడిది ఎందుకు నల్లగా చిత్రం చూపించారు అని అడగండి. కహ దేంగే వో తో ఈశ్వర్ కీ భావి, అది భగవంతుడి విధానం అని అంటారు. ये तो चलता आता है, ఇది ఎప్పటి నుంచో ఉంది వస్తోంది. క్యోं होता है, क्या होता है, सब कुछ नहीं जानते, या कुछ नहीं जानते, ఎందుకు జరిగింది ఏమైంది అనేది ఎవరికి తెలియదు. अब तुमको बाप समझाते, కానీ బాబా మనకేం చెప్తున్నారు? కామ్ చితా పర్ బైఠనే సే పతిత దుఃఖీ వర్త నాట్య పెనీ బన్ గయి, పతితులై దుఃఖితులై గుడ్డిగవలాగా అయిపోయారు. వహై నిర్వికారీ దునియా, మీరు వెళ్ళేదేమిటి? నిర్వికారీ ప్రపంచం. యహై వికారీ దునియా, ఇప్పుడు మనం ఉన్నది వికారీ ప్రపంచం. తో ఐసే ఐసే సమझाना चाहिए, అలా చెప్పండి కదా.
सूर्यवंशी या चंद्रवंशी, फिर वैश्यवंशी बनना ही है। మీరు ఎలాగా సూర్యవంశం, చంద్రవంశం, తర్వాత వైశ్యవంశం, वाम మార్గ में आने से फिर वह देवता नहीं कहलाएंगे। మీరు వికారి మార్గంలో రావడం వల్ల దేవతలు అనిపించుకోరు। जगन्नाथ के मंदिर में ऊपर में देवताओं का कुल दिखाते हैं। జగన్నాథ్ దేవాలయంలో పైన దేవతల యొక్క వంశం చూపిస్తారు, కులం చూపిస్తారు। ड्रेस देवताओं की है, एक्टिविटी बड़ी गंदी दिखाते हैं, కానీ ప్రవర్తన చాలా అసహ్యంగా చూపిస్తారు। బాప్ జిన్ బాతోं पर अटेंशन खिंचवाते हैं। బాబా ఏ విషయంలో అయితే మనకు శ్రద్ధ పెట్టమంటారు, ధ్యాన్ దేనా चाहिए ना, ఆ విషయం పట్ల మనం శ్రద్ధ వహించాలి కదా। మందిరం में बहुत सर्विस हो सकती है, దేవాలయాల్లో చాలా సేవ జరుగుతుంది। శ్రీనాథ్ द्वारे में भी समझा सकते हैं, శ్రీనాథ మందిరంలో కూడా చెప్పొచ్చు। పూछना चाहिए इनको काला क्यों बनाया, అడగండి వీళ్ళని ఎందుకు ఇంత నల్లగా చూపించారు అని। ये समझाना तो बहुत अच्छा है ना, ఇలా చెప్పడం చాలా మంచి విషయం కదా। यह है गोल्डन एज, वह है गोल्डन एज, यह है ఐరన్ ఏజ్। సత్యుగానికి కలియుగానికి ఎంత తేడా ఉంది, కట్ చెట్ జాతి है ना। ఐరన్ ఏజ్ ఎందుకు అయింది, పాపం ఎక్కువైంది కనుక। అవి తుమ్హారి కట్ ఉతర్ రహీ है, ఇప్పుడు బాబా పిల్లలైన తర్వాత మీరు మీ పాపం తరుగుతోంది। जो याद की याद ही नहीं करते तो कट भी नहीं उतरती है। బాబాని జ్ఞాపకం చేయరనుకోండి మీ పాపం కూడా తరగదు। बहुत कट चढ़ी हुई होगी तो उसे पुरानी दुनिया की कशिश होती रही, చాలా పాపం చేరిందనుకో వాళ్ళకి బయట ప్రపంచం ఆకర్షణ ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా। सबसे बड़ी कट चढ़ती ही है विकारों से, అన్నిటికంటే వికారాలతోనే ఎక్కువ పాపం చేరుతుంది। పతితి भी उनसे बनती है, దానివల్లనే పతితులు అవుతారు। अपनी जांच करनी है ना, ఎవరికి వాళ్ళే తమను తాము గమనించుకోవాలి। हमारी बुद्धि क्रिमिनल तरफ तो नहीं जाती, మా బుద్ధి అపవిత్రత వైపు పోతోందా। अच्छे अच्छे फर्स्ट क्लास बच्चे भी फेल हो पड़ते, ఈ విషయంలో మంచి మంచి నంబర్ 1 పిల్లలు కూడా ఫెయిల్ అయిపోతారు। अभी तुम बच्चों को यह समझ मिली है ना, ఇప్పుడు మీకు తెలివి వచ్చింది కదా। ముఖ్య బాత్ है कि పవిత్రతకి ముఖ్యమైన విషయము పవిత్రత అనే విషయం తెలివి వచ్చింది కదా। शुरू से लेकर इस पर ही झगड़े चलते आए हैं, యజ్ఞం మొదలైన దగ్గర నుండి కూడా ఈ విషయంలోనే గొడవలు అవుతూ వచ్చాయి। బాప్నే హీ ये युक्ति रची, బాబా కూడా ఏ ఉపాయం చెప్పారు। सब कहते थे हम ज्ञान अमृत पीने जाते हैं, అందుకనే వచ్చిన వాళ్ళంతా కూడా మేము జ్ఞానామృతం తీసుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పేవారు। జ్ఞాన అమృత హై హీ జ్ఞాన సాగర్ కే పాస్, ఇది అందరి దగ్గర దొరకదు, జ్ఞాన సాగరుడి దగ్గరే దొరుకుతుంది। శాస్త్ర పढ़ने से तो कोई पतित से पावन नहीं बन सकते, శాస్త్రాలు చదివినంత మాత్రాన ఎవరు పతితుల నుంచి పావనులు కాలేరు। పావన్ బన్ ఫిర్ పావన్ దునియా మే జానా హై నా, పావనమై మన పావన ప్రపంచానికి వెళ్ళాలి కదా। యహా పావన్ బన్ ఫిర్ కహా జాయేంగే, ఇక్కడ పావనమై ఎక్కడికి వెళ్ళాలి। లోగ్ సమస్తే హై ఫలానే నే మోక్షకు ఉపాయ, తెలియక ఏమనుకుంటారు ఫలానా వాళ్ళు మోక్షం పొందారు। उनको क्या पता, వాళ్ళకేం తెలుసు। अगर मोक्ष को पा लिया फिर तो उनका क्रियाकर्म आदि भी नहीं कर सकते, మోక్షాన్ని పొందిన వాళ్ళకి కర్మకాండలు ఎందుకు చేయాలి। यहाँ ज्योति जगाए है कि उनको कोई तकलीफ ना हो, ఇక్కడ జ్యోతి ఎందుకు వెలిగిస్తారు, వాళ్ళకేం కష్టం తెలియద్దు దారిలో। అంధియారే మే టోకరే నా కాయే, ఈ యొక్క చీకట్లో ఎదురు దెబ్బలు తినొద్దని। ఆత్మతో ఏక్ శరీర్ చూడ్ దూసరా జాకర్ లేతి హై, ఇవన్నీ కానే కాదు, ఆత్మ ఒక దేహం వదిలిపెట్టిందంటే మరో దేహంలో వెళుతుంది తీసుకోవడానికి। ఏక్ సెకండ్ బి ఈ బాత్ హై, ఒక క్షణం చాలు, ఒక సెకండ్లోనే వెళ్ళిపోతుంది ఆత్మ। అంధియారా ఫిర్ కహా సే ఆయా, చీకటి ఎక్కడి నుండి వచ్చింది। यह रसम चली आई है, ఈ ఆచారము మొదలయ్యింది। తుమ్ భీ కర్తే थे, మీరు కూడా చేసేవాళ్ళు కదా। अब कुछ नहीं करते हो ना, ఇప్పుడు ఏమీ చేయరు కదా। तुम जानते हो शरीर तो मिट्टी हो गया, శరీరం అయితే మట్టిలో కలిసిపోయింది। वहाँ ऐसी रसम रिवाज होती नहीं, అక్కడ ఇలాంటి ఆచారాలు ఉండవు। आजकल रिद्धि सिद्धि की बातों में कुछ रखा नहीं है, ఈ రోజుల్లో రిద్ధి సిద్ధి మంత్రతంత్రాలు ఉన్నాయి కదా, వాటిలో ఏమీ లేదు అంటున్నారు బాబా। సమझो कोई को पंख आ जाते हैं, उड़ने लगते हैं, పోనీ ఎవరికో రెక్కలు వచ్చినాయి ఎగిరిపోయారు, फिर क्या ఏమైంది। उससे फायदा क्या मिलेगा, దానివల్ల లాభం ఏంటి। बाप तो कहते हैं मुझे याद करो तो వికర్మ వినాశ होंगे, బాబా ఏమంటున్నారు, మీరు నన్ను గుర్తు చేస్తే కదా మీ పాపకర్మలు విదగ్ధమయ్యేది। यह योग अग्नि है,
ఈ యోగము ఏమిటిది? అగ్నితో సమానం. జిస్సే పతిస్సే పావన్ బనేంగే, దీనివల్ల పతితులు పావనం అవుతారు. నాలెడ్జ్ సే ధన్ మిల్తా హై, జ్ఞానంతో ధనం దొరుకుతుంది. యోగ్ సే ఎవర్ హెల్తీ పవిత్ర, యోగంతో సదా ఆరోగ్యంగా పవిత్రమవుతారు. జ్ఞాన్ సే ఎవర్ వెల్తీ ధన్వాన్ బంతి హై, అంటే యోగంతో ఎవరు హెల్తీ, జ్ఞానంతో ఎవరు వెల్తీ తయారవుతారు. యోగికి ఆయు హమేషా బడి హోతీ హై, యోగులకు దీర్ఘాయుషు ఉంటుంది. భోగికి కమ్ హై, భోగులకు అల్పాయుషు ఉంటుంది. కృష్ణకు యోగేశ్వర్ కైతే హైనా, కృష్ణుడిని యోగేశ్వరుడు అంటారు. ఈశ్వర్కి యాదసే కృష్ణ బన, ఆయన కృష్ణుడు ఎలా అయ్యాడు? ఈశ్వరుని జ్ఞాపకం చేయటం వల్ల కృష్ణుడు అయ్యాడు. ఉన్కో స్వర్గమే యోగేశ్వర్ నహి కహెంగే, స్వర్గంలో అక్కడ యోగేశ్వరుడు అనరు ఆయన్ని. వహతో ప్రిన్స్ హై, ఆయన రాజకుమారుడు కదా. ఫస్ట్ జన్మమే ఐసా కర్మ కియా హై జిస్సే యహ్ బనా, అంటే ఫాస్ట్ జన్మమే, గత జన్మలో ఎలాంటి కర్మ చేసి ఉండొచ్చు ఆయన, అందుకనే ఆ జన్మలో కృష్ణుడయి అంత గొప్పగా తయారయ్యాడు. కర్మ అకర్మ వికర్మకి గతి బి బాప్నే సమझाई, కర్మల యొక్క గతిని కూడా బాబా వివరించారు. ఆదా కల్పే రామరాజ్, ఆదా కల్పే రావణ రాజ్. వికార్ మే జానా యహ్ హై సబ్సే బడా పాప, వికారంలో పట్టం అంటేనే గొప్ప పాపము అంటున్నాడు బాబా. సబ్ భాయి బహన్ హైనా, మీరందరూ సోదరి సోదరులు కదా. ఆత్మా ये सब भाई भाई है, भावना की भगवान की संतान होकर फिर क्रिमिनल असाल्ट कैसे करते हैं, భగవంతుడి పిల్లలై మీరు అపవిత్రతని ఎలా, అపవిత్ర దృష్టిని ఎలా పెట్టుకుంటారు. హం బీకే వికార్ మే జా నహీ సక్తే, గుర్తుంచుకోండి మనం బీకే వికారాల్లో పడడానికి వీల్లేదు. ఇస్ యుక్తి సే హీ పవిత్ర రహ సక్తే హై, అలా అనుకున్నప్పుడే మీరు పవిత్రంగా ఉండగలుగుతారు. तुम जानते हो अभी रावण राज्य खत्म हो जाता है, ఇప్పుడు రావణ రాజ్యం అయిపోతుంది. ఫిర్ హర్ ఏక్ ఆత్మ పవిత్ర బన్ జాతి హై, అప్పుడు ప్రతి ఆత్మ కూడా పవిత్రం అవుతుంది. ఉస్కో కహా జాతా హై ఘర్ ఘర్ మే చోజరా, అప్పుడే ఇంటింటా ప్రకాశము అని చెప్తారు. తుమ్హారీ జ్యోత్ జగి హుయి హైనా, మీ ఆత్మజ్యోతి వెలిగింది కదా. జ్ఞాన్ కా తీసరా నేత్రం మిలా, మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం దొరికింది. సత్యుగ్ మే సబ్ పవిత్ర హీ రహతే హై, సత్యుగంలో అంతా పవిత్రంగానే ఉంటారు. యహ్ తుమ్ అభి సమస్తే హో, ఈ విషయం కూడా మీకు ఇప్పుడే తెలిసింది. తుమ్ దూసరోం కో సమజానికి బచ్చో మే నంబర్ వార్ తాకత్ రహతీ హై, ఇతరులకు చెప్పే విషయంలో పిల్లల్లో నంబర్ వారీగానే శక్తి ఉంది అంటున్నాడు బాబా. ఎందుకు? నంబర్ వారీ ఆద్మీ రైతే, బాబాని జ్ఞాపకం చేయడంలో కూడా నంబర్ వారీగానే ఉన్నారు కనుక. రాజధాని కైసే స్థాపన హోతీ హై, రాజధాని ఎలా స్థాపన అవుతుంది? కోయికి బుద్ధి మే యహ్ నహీ హోగా, ఎవరి బుద్ధిలో కూడా ఇదేమీ ఉండదు. తుమ్ సోనా హోనా, మీరు పవిత్రం కదా, ప్యూర్ కదా. జాన్తే హో బాత్ కి యాద్ కే బల్ సే పవిత్ర బన్ తుమ్ రాజా రాణి బన్ రహీ హై, బాబా యొక్క స్మృతి చేయడం వల్ల పవిత్రులై మీరు రాజారాణి అవుతున్నారు. ఫిర్ దూసరే జన్మమే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ హోగా, మరో జన్మలో మీరు సత్యుగం స్వర్ణిమ యుగంలో వస్తారు. బంగారు స్పూన్ మీ నోట్లో ఉంటుందంటే మీరు స్వర్ణిమ యుగంలో వస్తారు. బడా ఇమ్తిహాన్ పాస్ కర్నే వాలే మర్తబా భీ బడా పాతే హై, అంటే గొప్ప పరీక్ష పాస్ అయ్యి ఆ పొజిషన్ కూడా గొప్పది పొందుతారు కదా. ఫరక్ పడతా హైనా, తేడా ఉంటుంది కదా. జిత్నీ పడాయి ఉత్నా సుఖ్, ఎంత గొప్పగా చదువుకుంటే అంత సుఖం ఉంటుంది. ఏతో భగవాన్ పడాతే హైనా, ఇక్కడ మరి ఎవరు చదివిస్తున్నారు? స్వయంగా పరమాత్మ భగవంతుడు చదివిస్తున్నారు. ఏ నషా చెడా హువా రహనా చెయ్యి, ఈ నష ఎప్పటికీ ఉండాలి మీకు. చోబ్చీని భగవాన్ బిగర్ మిల్తా హై, చోబ్చీని మిల్తా హై భగవాన్ బిగర్ ఐసా భగవాన్ భగవతి కౌన్ బనాయిగా. బాబాతో బాబా జ్ఞాపకం చేయడం వల్ల శక్తి దొరుకుతుంది. భగవాన్ భగవతిగా ఎవరు చేస్తారనుకుంటున్నారు? భగవంతుడు తప్ప. తుమ్ అభి పతిత్ సే పావన్ బన్ రహే హో, మీరు పతితుల నుంచి పావనం అవుతున్నారు. ఫిర్ జన్మ జన్మాంతర కే లియే సుఖీ బన్ జాయేంగే, జన్మ జన్మలకి మీరు సుఖి పడతారు. ఊంచ పద పాయింగే, పడితే పడితే ఫిర్ గందే బన్ జాతే హే, ఉన్నత పదవి పొందుతారు. కానీ చదువుకుంటూ మళ్ళా ఎవరైనా పాపం చేశారనుకోండి, దేహాభిమాన్ మే ఆనేసే ఫిర్ జ్ఞాన్ కా తీసరా నేత్ర బంద్ హో జాతా హై, దేహాభిమానంలో రావడం వల్ల జ్ఞానం యొక్క మూడవ నేత్రం క్లోజ్ అయిపోతుంది. మాయా బడి జబర్దస్త్ హై, మాయ చాలా శక్తివంతమైంది అంటున్నారు. బాపు ఖుద్ కేతే బడి మెహనత్ హై, బాబానే స్వయంగా చెప్తున్నారు చాలా శ్రమ పడాలి. మై కిత్నీ మెహనత్ కర్తా హూ, నేను ఎంత శ్రమ పడతాను.
ब्रह्मा के तन में आकर ब्रह्म तनुलो వచ్చి लेकिन समझकर फिर भी कह देते ऐसे थोड़ी ही हो सकता है తర్వాత అర్థం చేసుకొని ఇలా అవుతుందా అనుకుంటాను శివబాబా ఆకర్ పడాతే హై శివబాబా వచ్చి చదివిస్తున్నారు బ్రహ్మ కే తన్ మే ఆకర్ హమ్ నహీ మానతే హై మేము ఒప్పుకోమంటారు यह चलाता है ना चलाकी है ना ఇలాగా అంటారు చాలామంది ऐसे भी बोल देते అలా కూడా చెప్తుంటారు రాజాయితో స్థాపన हो जाएगी है ना हो ही जाएगी राज्य स्थापना అయితే జరిగిపోతుంది कहते हैं ना सच की बिठो बेड़ी खिलती है परंतु डूबती नहीं సత్యమైన నావ కదు చెలిస్తుంది కానీ మునిగిపోదు కితనే విఘ్న పడితే హై ఈ యజ్ఞంలో కూడా ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి अच्छा मीठे मीठे सिकलदे नूरे रतन श्याम से सुंदर बनने वाली आत्माओं प्रति मात पिता बाप दादा का दिल व जान सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते सारांशम योग की अग्नि से विकारों की कट को उतारना है योग अग्नितो వికారాలనే పాపాన్ని భస్మం చెయ్యాలి अपनी जांच करनी है మిమ్మల్ని మీరు గమనించుకోవాలి हमारी बुद्धि क्रिमिनल तरफ तो नहीं जाती మా బుద్ధి అపవిత్రత వైపు పోతుందా అని గమనించుకోవాలి నిశ్చయ బుద్ధి बनने के बाद మీరు బాబా మీద నమ్మకం పెట్టుకున్న తర్వాత फिर भी कभी किसी भी बात में संशय नहीं उठाना ఎప్పుడు ఏ విషయంలో కూడా సందిగ్ధంలో రాకండి వికర్మों से बचने के लिए పాప కర్మల నుంచి రక్షించుకోవడానికి कोई भी कर्म अपने स्वधर्म में स्थित होकर बाप की याद में करना है ఏ కర్మ చేసినా కానీ మీ ఆత్మధర్మమైన శాంతిలో ఉండి శాంత స్థితిలో ఉండి బాబా జ్ఞాపకంలో చెయ్యండి అంటున్నారు బాబా वरदान सर्व प्राप्तियों के अनुभव द्वारा పవర్ఫుల్ बनने वाले सदा सफलता मूर्त भव సర్వ ప్రాప్తుల యొక్క అనుభవంతో శక్తివంతులయ్యే వారై సదా సఫలతా మూర్తులవ్వండి అంటున్నారు బాబా जो सर्व प्राप्तियों की अनुभवी मूर्त है वही पवर्फुल है सर्व ప్రాప్తుల యొక్క అనుభవజ్ఞులైన వాళ్ళే శక్తివంతులు ఐసీ పవర్ఫుల్ సర్వ ప్రాప్తియోं की अनुभवी ఆత్మాయే ही ఆ విధమైన శక్తివంతమైన అనుభవజ్ఞులైన ఆత్మలే सफलता मूर्त बन सकती है सक्सेस అవుతారు क्योंकि अभी सर्वात्माएं ढूंढेंगी कि सुख शांति के मास्टर दाता कहाँ हैं ఇప్పుడు ఆత్మలందరూ కూడా వెతుకుతుంటారు సుఖశాంతులనిచ్చే మాస్టర్ దాత ఎక్కడున్నారు అని तो जब आपके पास सर्वशक्तियों का स्टॉक होगा तब तो सबको संतुष्ट कर सकेंगे అప్పుడే మీరు అందరినీ కూడా సంతృప్తి పెట్టగలుగుతారు అంటున్నాడు బాబా जैसे आजकल एक ही स्टोर से सब चीज़ें मिल जाती है ఏ విధంగా అయితే ఈ స్టోర్లో ఒకే స్టోర్లో అన్ని వస్తువులు దొరుకుతాయో ऐसे आपको भी बनना है ఆ విధంగా మీరు కూడా తయారవ్వాలి ऐसे नहीं सहन शक्ति को सहन शक्ति हो सामना करने की शक्ति नहीं అలాగని సహన శక్తి ఉంది మాకు ఎదుర్చుకునే శక్తి లేదు सर्वशक्तियों का स्टॉक चाहिए तब सफलता मूर्त बन सकेंगे ना మీరు అన్ని శక్తులతో కూడా స్టాక్ పెట్టుకోవాలి కదా పెట్టుకున్నప్పుడే సక్సెస్ అవుతారు మీరు అంటున్నారు బాబా స్లోగన్ మర్యాద యహి బ్రాహ్మణ్ జీవన్ కే కదం హై మర్యాదలే బ్రాహ్మణ జీవితంలో అడుగులు వేయటం కదం పర్ కదం రఖనా ఆయన అడుగులు పెట్టడం మనం మంజిల్కే సమీప పਹੁంచిన బాబా యొక్క అడుగు పెట్టడమే గమ్యాన్ని చేరడం అన్నమాట मातेश्वरी का मुरली छोटा सा है पुरुषार्थ और प्रारब्ध का बना हुआ अनादि ड्रामा है ये ड्रामा ఎలా తయారైంది పురుషార్థము ప్రారబ్ధము का बना हुआ अनादि ड्रामा है ఎవరో మాతేశ్వరితో అడిగారు మాతేశ్వరి చెప్పారు పురుషార్థ और प्रारब्ध दो चीजें है పురుషార్థము ప్రారబ్ధము రెండు వస్తువులు पुरुषार्थ से प्रारब्ध बनती है यह अनादि सृष्टि का चक्र फिरता रहता है
ఈ అనాది నుండి సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. జో ఆది సనాతన్ భారతవాసి పూజ్యతే, ఆది సనాతన ధర్మంలో ఉన్న భారతవాసీలందరూ కూడా పూజ్యులే. వహీ ఫిర్ పూజారి బని, వాళ్ళే మళ్ళీ పూజారులు అయ్యారు. ఫిర్ వహీ పూజారి పురుషార్థ కర్ పూజ్య బనేంగే, ఆ పూజారులే ప్రయత్నం చేసుకుని మళ్ళీ పూజ్యులు అవుతారు. यह उतरना और चढ़ना अनादि ड्रामा का खेल बना हुआ है. ఈ విధంగా పతనం అవ్వడము మళ్ళీ వృద్ధి చెందడము డ్రామాలో ఆట ఇలాగే తయారై ఉంది. జిజ్ఞాసు ఏమడుగుతున్నారు, मातेश्वरी मेरा भी यह प्रश्न उठता है कि जब यह ड्रामा ऐसा बना हुआ है तो फिर अगर ऊपर चढ़ना होगा तो आप ही चढ़ेंगे, फिर पुरुषार्थ करने का फायदा ही क्या हुआ. డ్రామా అలా ఉంటే పైకి ఎక్కేవాళ్ళు ఎలాగో ఎక్కుతారు కదా, మళ్ళీ పురుషార్థం చేయాల్సిన అవసరం ఏంటి. తో చెడేంగే ఫిర్ भी గిరేంగే, ఫిర్ ఇతనా పురుషార్థ హీ క్యోం కరే, పడిపోతాం కదా మళ్ళీ ఇంత పురుషార్థం ఎందుకు చేయాలి. మాతేశ్వరి ఆప్కా కహనా హై కి ఏ డ్రామా హూబహూ రిపీట్ హోతా హై, మీరు డ్రామా ఉన్నట్టుగానే పునరావృతం అవుతుంది అంటారు కదా. తో క్యా ఆల్మైటీ పరమాత్మ సదా ఐసే ఖేల్ కో దేక్ ఖుద్ తక్తా నహీ, ఇలాంటి డ్రామాను చూసి సర్వశక్తివంతుడైన భగవంతుడు అలసిపోడా. జైసే 4 ఋతువో మే సర్దీ గర్మీ ఆది కా ఫరక్ రహతా హై నా, 4 ఋతువుల్లో కూడా వేడి చలి వీటిల్లో తేడా వస్తుంది కదా. తో క్యా హమ్ ఖేల్ మే ఫరక్ నహీ పడేగా, మరి ఈ ఆటలో ఏం తేడా రాదా. మాతేశ్వరి జీ నే ఆన్సర్ దియా, బస్ యహీ తో ఖూబీ హై ఇస్ డ్రామాకి, ఇదే ఈ డ్రామా యొక్క గొప్పతనం. హూబహూ రిపీట్ హోతా హై, జరిగినట్లుగా పునరావృతం అవుతుంది. और इस ड्रामा में और भी खूबी है, దీంట్లో ఇంకా గొప్పతనం ఏముందంటే దాంట్లో ఇంకా గుహ్యత ఏముందంటే जो रिपीट होते हुए भी నిత్య నయా लगता है, అది పునరావృతం అవుతున్నా కానీ అది ఎప్పటికప్పుడు కొత్తదనంగానే ఉంటుంది. పహలే తో అప్నే కో భీ ఏ శిక్ష నహీ థీ నా, మరి ఈ జ్ఞానం అంతకుముందు మనకు కూడా లేదు కదా. लेकिन जब नॉलेज मिली है तो जो भी సెకండ్ బై సెకండ్ చల్తా है, ఏదైతే క్షణము నడుస్తుందో బల్ హూబహూ కల్ప పహలే వాలా చల్తా है, ఉన్నట్లే గత కల్పంలో ఏది నడిచిందో అదే నడుస్తుంది. పరంతు జబ్ ఉన్కో సాక్షి సమజ్ దేఖ్తే హై తో, దాన్ని సాక్షిభూతులై చూసినట్లయితే నిత్య నయా సమజ్తే హై, నిత్యము కొత్తదనమే అనిపిస్తుంది. అభి సుఖ దుఃఖ దోనోంకి పైచాన్ మిల్ గయి, ఇప్పుడు సుఖము దుఃఖము రెండు తెలిసింది కదా. ఇస్లియే ఐసే నహీ సమझना, అలాగని అలా అనుకోకండి. అగర్ ఫెయిల్ హోనా హీ హై తో ఫిర్ పడే హీ క్యోं, ఫెయిల్ అవుతాం అనుకుంటే చదవడం ఎందుకు. నై ఫిర్ తో ఐసే భీ సమझे, అగర్ ఖానా మిల్నా హోగా తో ఆపే హీ మిలేగా, అలా కూడా అనుకోకండి కదా. మరి బాబా దాది దీని మమ్మ అంటున్నారు, భోజనం దొరికేది ఉంటే దానంతరం అదే దొరుకుతుందిలే, ఫిర్ ఇతనీ మెహనత్ కర్ కమాతే హీ క్యోं, మరి ఎంత కష్టపడి ఎందుకు సంపాదిస్తున్నారు మీరు. వైసే హమ్ భీ దేఖ్ రహే హై అబ్ చढ़ती కళా కా సమయ్ ఆయా హై, ఇప్పుడు వృద్ధి కళల యొక్క టైం వచ్చింది. వహీ దేవతా ఘరానా స్థాపన హో రహా హై, తో క్యోं నా అభి హీ ఓ సుఖ లేవే, ఎందుకు ఇప్పుడు ఆ సుఖాన్ని ఎందుకు తీసుకోకూడదు. जैसे देखो अब कोई जज बनना चाहता है तो जब पुरुषार्थ करेगा, जज కావాలంటే పురుషార్థం చేస్తారు కదా, तब उस डिग्री को हासिल करेगा ना, ప్రయత్నం ఇస్తేనే కదా డిగ్రీ పొందేది. अगर उसमें फेल हो गया तो, దాంట్లో ఫెయిల్ అయితే ఏమవుతారు, మెహనత్కి బర్బాద్ హో జాతి, పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. परंतु इस अविनाशी ज्ञान में फिर ऐसा नहीं होता, అది బయట ప్రపంచంలో అలా అవుతుంది. ఈ శాశ్వతమైన ఈ డ్రామాలో ఇలా తయారవ్వదు. జరా భీ ఇస్ అవినాశీ జ్ఞాన్ కా వినాశ్ నహీ హోతా, ఈ జ్ఞానము శాశ్వతం కాబట్టి అవినాశి గనక దీంట్లో ఏమాత్రం వినాశం ఉండదు. కర్కే ఇతనా పురుషార్థ నా కర్ దైవీ రాయల్ ఘరానే మే నా భీ ఆవే, ఇంతగా పురుషార్థం చేసి కూడా దైవీ రాయల్ వంశంలో రాకపోతే, పరంతు అగర్ కమ్ పురుషార్థ కియా తో, తక్కువ పురుషార్థం చేస్తే ఉస్ సత్యుగి దైవీ ప్రజా మే ఆ సక్తే, ఇంకేం చేస్తారు, సత్యుగంలో దైవీ ప్రజల్లో వస్తారు. పరంతు పురుషార్థ కన్నా అవశ్య హై, దేనికైనా పురుషార్థం చేయటం అవసరం. క్యోంకి పురుషార్థ సే హీ ప్రాలబ్ధ బనేగి, మీరు చేసిన ప్రయత్నంతోనే కదా మీకు ప్రాప్తి దొరికేది. బలిహారీ పురుషార్థకి హీ గాయి జాతి హై,
అందుకని గొప్పతనం అంతా ప్రయత్నాందే ఉంటుంది అని అన్నారనమాట. पहले पहले तो अपने को एक मुख्य పాయింట్ ఖ్యాల్ మే అవశ్య రఖని హై. ఫస్ట్ మీరు మీ యొక్క ముఖ్యమైన విషయాన్ని మీ ఆలోచనలో పెట్టుకోవాలి. జబ్ ఇస్ మనుష్య సృష్టి జాడ్ కా బీज रूप परमात्मा है तो उस परमात्मा ద్వారా तो నాలెడ్జ్ ప్రాప్త हो रही है. ఈ మానవ రూపీ కల్ప వృక్షానికి పరమాత్మ బీజ స్వరూపుడు అనుకున్నప్పుడు ఆయన ద్వారానే మీకు ఈ యొక్క జ్ఞానం దొరుకుతోంది. ఓ సబ్ మనుష్యం కే లియే జరూరీ హై. మనుషులందరికీ కూడా జ్ఞానం అవసరమే. సభీ ధర్మ వాళ్ళకు యహ నాలెడ్జ్ లేని కా అధికార హై. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి అధికారం ఉంది. బల్ హరేక్ ధర్మకి నాలెడ్జ్ అప్ని అప్ని, కానీ ఏ ధర్మం యొక్క జ్ఞానం ఆ ధర్మానిది. హరేక్ కా శాస్త్ర అప్నా అప్నా హై. ఎవరి శాస్త్రాలు వాళ్ళవే. హరేకి మత అప్ని అప్ని హై. ఎవరి అభిప్రాయం వాళ్ళదే. हरेक का संस्कार अपना अपना है. ఎవరి సంస్కారాలు వాళ్ళవే. लेकिन यह नॉलेज सबके लिए, కానీ జ్ఞానం అయితే అందరి కోసమే. బల్ वो इस ज्ञान को ना भी उठा सके, వాళ్ళు ఈ జ్ఞానాన్ని తీసుకోకపోయినా కానీ, हमारे घराने में भी ना आवे, మన వంశంలో రాకపోయినా కానీ, परंतु सबका पिता होने कारण, అందరికీ తండ్రిని అయినందువల్ల उनसे योग लगाने से फिर भी पवित्र अवश्य बनेंगे. నాతో యోగం చేయటం వల్ల, నన్ను జ్ఞాపకం చేయటం వల్ల తప్పకుండా పవిత్రులు అవుతారు, ఏ ధర్మం వాళ్ళైనా కానీ. इस पवित्रता के कारण अपने ही सेक्शन में पद अवश्य पाएंगे. ఈ పవిత్రత వల్ల వాళ్ళ వాళ్ళ స్థానంలో తప్పకుండా వెళ్తారు, మంచి స్థానంలో వెళ్తారు. क्योंकि योग को तो सभी मनुष्य मानते हैं ना. యోగాన్ని అందరూ అంగీకరిస్తారు. बहुत मनुष्य ऐसे कहते हैं हमें भी मुक्ति चाहिए. చాలా మంది ఏమంటారు, మాకు ముక్తి కావాలి అని. मगर सजाओं से छूट मुक्त होने की शक्ति भी इस योग द्वारा मिल सकती है. అంటే ఈ పనిష్మెంట్ నుండి రక్షించుకొని ముక్తి పొందేటువంటి శక్తి కూడా యోగంతోనే దొరుకుతుంది అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మీరు गादी पॉइंट विनंडी. हमारे ब्राह्मण जीवन का फाउंडेशन है ईश्वरीय मर्यादा. दादी ఏమంటున్నారు, మన బ్రాహ్మణ జీవితానికి పునాది ఈశ్వరీయ మర్యాద. మర్యాదओं को दृढ़ता से पालन करो. పట్టుదలతో ఈ మర్యాదలను పాటించండి. एक की छोटी गलती से पूरे ब्राह्मण परिवार का नाम बदनाम होता. ఒకరు చేసిన చిన్న తప్పు వల్ల మొత్తం బ్రాహ్మణ పరివారానికి పేరు చెడిపోతుంది. किसी के कैरेक्टर पर दाग लगे, ఎవరికైనా వాళ్ళ చరిత్ర మీద మచ్చ ఏర్పడిందంటే, ఓహో మేరేసే సునా నహీ జాతా. దాదీజీ అంటున్నారు, అది నేను వినలేకపోతాను అంటున్నారు. షాక్ లగ్తా, నాకు షాక్ అయినట్టు అవుతుంది. కోయి మేరే క్యారెక్టర్ పర్ ఆంచ్ డాలే, యహ మేరే జీవన్ కే లియే బహుత్ బడా దాగ్ హై. ఎవరైనా నా క్యారెక్టర్ని చెయ్యెత్తి చూపించారంటే, వేలెవిడి చూపించారంటే నా జీవితానికి అది పెద్ద మచ్చ కదా. ఆపు అప్నీ రుహానియత్ మే మస్త్ రహో. అందుకని మీరు మీ ఆత్మిక స్థితిలో నషాలో ఉండండి. यह मर्यादा का कंगन बहुत स्ट्रिक्ट बांधा हुआ चाहिए. ఈ మర్యాద అనే కంకణం స్ట్రిక్ట్గా పెట్టుకొని ఉండండి. అచ్చా, ఓం శాంతి.